బైసెప్స్ యూట్యూబరు రణవీర్ మీ అందరికి తెలుసు ఉంటాయి. ఆయన యూట్యూబ్ ఛానల్లో అద్దరిపోయే వీడియోస్ ఉంటాయి దేవుడి గురించి, స్పిరిచువాలిటీ గురించి. అదని ఇదని కాదు, చాలా మంచి బ్రాడ్కాస్ట్లు ఉంటాయి. అలాంటి వ్యక్తి ఒక షోకి వెళ్ళారు. ఆ షోలో కంటెస్టెంట్ని వాళ్ళ తల్లిదండ్రుల గురించి అసభ్యంగా మాట్లాడటం 2 నెలల నుంచి దేశమంతా మాట్లాడుకుంటుంది. ఆ దేశం అసలు నలుమూలల ప్రతి ఒక్కరూ ఇతని టాపిక్ ఏంటి అంత దారుణంగా మాట్లాడాడని. అతను కంటెస్టెంట్ని ఏమన్నాడంటే ఫన్నీ వేలో, మీ తల్లిదండ్రులు చేస్తుంటే చూసి ఊరుకుంటావా ఒక్కసారి, లేకపోతే ప్రతిరోజు చూస్తావా అని అడటం జరిగింది. ఇది చాలామంది తప్పు పడుతున్నారు, ఏంటి ఆయన ఇలా మాట్లాడతామని. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయితే ఇతని మీద కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పారు. అందరూ ఫోర్స్ చేయగా ఇతని మీద చాలా కేసులు పెట్టడం జరిగింది. వాటి కోసం ఇతన్ని అరెస్ట్ చేస్తారో లేదో చూడాలి. సారీ కూడా చెప్పాడు మీడియాకు ముందు వచ్చి. కానీ నేను అంటున్నాను, ఎవరమైనా ఒక ఆక్యుపేషన్, ఒక పొజిషన్లో ఉన్నప్పుడు, చక్కగా డబ్బులు సంపాదిస్తున్నప్పుడు టంగ్ అదుపులో పెట్టకపోతే 10 సంవత్సరాల కష్టపడి సంపాదించుకున్నాడు ఈ అబ్బాయి పలుకుబడి, అది 2 నెలల్లో పోగొట్టుకున్నాడు. ఎవరమైనా అంతే, పాతాళానికి వెళ్తాం టంగ్ని కంట్రోల్ పెట్టకుండా ఉంటే.